అందరికీ నా నమస్కారాలండి. ఇక్కడ మీరు చూస్తున్నది ఇంటర్మీడియేట్ యొక్క గ్రామర్ గెలాక్సీ ఏదైతే గ్రామర్‌కి సంబంధించినటువంటి పుస్తకం ఉందో, దానికి సంబంధించినటువంటి ప్రతి టాపిక్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కవర్ చేయబడింది. చాలా సులువుగా అర్థమయ్యేటట్లుగా టోటల్ 360 డిగ్రీస్‌లో ప్రతీదీ కూడా టచ్ చేయడం అయితే జరిగింది. దయచేసి ఆ విషయాన్ని గమనించండి. అండ్ మీకు ఇక్కడ ఐ కార్డ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు టోటల్ ప్లే లిస్ట్ అనేది యాక్సెస్ చేయొచ్చు. అట్లానే ఏవైతే ప్రతి టాపిక్ ఉందో దాని గురించి కూడా తెలుసుకోవచ్చు. చివర్లో ఎండ్ స్క్రీన్స్ వస్తాయి. లేదా సింపుల్‌గా మీరు లింక్ అని కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే ఖచ్చితంగా ప్లే లిస్ట్ లింక్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. కంపారిజన్ అంటే పోల్చి చూడడం. ఈ పోల్చి చూడడంలో కూడా డిగ్రీస్ అంటే దీంట్లో తారతమ్యాలుంటాయి. ఒకళ్ళని ఒక స్థాయిలో ఉంచితే ఇంకోళ్ళని ఇంకో స్థాయిలో, ఇంకోళ్ళని ఇంకో స్థాయిలో. ఆ విధంగా డిగ్రీ పెరిగే కొద్దీ 360 డిగ్రీస్ ఉందో అట్లా ఒక్కోటి తారతమ్యం చూపించుకోవడం. అయితే అన్ని డిఫరెంట్ గాని ఇంగ్లీష్‌లో ఎన్ని డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఉంటాయి. అది గనక మనం గమనిస్తే ఒకటి పాజిటివ్ డిగ్రీ, ఇంకోటి కంపారిటివ్ డిగ్రీ, ఇంకోటి సూపర్లేటివ్ డిగ్రీ. పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్ ఈ మూడే ఉంటాయి. ఈ కంపారిజన్‌లో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్‌లో. పాజిటివ్ వచ్చేసి నో కంపారిజన్. అంటే సింపుల్‌గా ఒక వ్యక్తి గురించి చెప్పడం జరుగుతుందనమాట. అతను పొడుగున్నాడు. అందరికన్నా పొడుగ్గా ఉన్నాడు. అండ్ మిస్టర్ సోమేశ్వర్ కన్నా పొడుగ్గా ఉన్నాడు అతను. ఇట్లాంటివి మనం జనరల్‌గా డిఫరెన్సెస్ చూపిస్తూ ఉంటాం. పాజిటివ్‌లో ఏందంటే నో కంపారిజన్. ఎవరితో కంపారిజన్ చేయము. కంపారిటివ్‌లో ఒక వ్యక్తికి, ఇంకో వ్యక్తికి కంపారిజన్ అనేది చేయడం జరుగుతుంది. సూపర్లేటివ్ ఒక వ్యక్తికి మిగతా వాళ్ళందరితో కంపారిజన్ చేయడం జరుగుతుంది. ఇది మనం ముందుకు వెళ్ళే కొద్దీ కూడా మనకు అర్థం అవ్వడం అనేది ఇంకా కొంచెం పెరుగుతా ఉంటుంది. డిగ్రీస్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ పెరుగుతుందనమాట. పాజిటివ్ వచ్చేసి నో కంపారిజన్. టాల్ అంతే. కంపారిటివ్‌లో ఇద్దరిని పోల్చుతాం. అప్పుడు టాలర్. అండ్ ఒకరితో మిగతా వాళ్ళందరిని దట్ ఈస్ టాలెస్ట్ సూపర్లేటివ్ అనమాట. సూపర్లేటివ్‌కి ఎప్పుడు కూడా ఎస్‌టి అనేది వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. సూపర్లేటివ్, ఎస్‌టి అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ డిగ్రీస్ మరి ఒక డిగ్రీకి, మరొక డిగ్రీకి పాజిటివ్‌కి, కంపారిటివ్‌కి, సూపర్లేటివ్‌కి మరి డిఫరెన్షియేషన్ చూపించాలి గదా! మరి ఎట్లా అది? ఎలా చూపిస్తాము అంటే కంపారిటివ్‌కేమో ఈఆర్ తగిలిస్తాం. సూపర్లేటివ్‌కేమో ఈఎస్‌టి తగిలిస్తాం. అండ్ పాజిటివ్ కంపారిజన్ లేదు కాబట్టి ఎలాంటిది అంతగా ఉండదు. అంటే జనరల్‌గా చెప్తాం కాబట్టి ఇట్స్ సింపుల్‌గా ఉంటుంది. దానికి ఈఆర్ తగిలిస్తే కంపారిటివ్ అవుతుంది. ఈఎస్‌టి తగిలిస్తే సూపర్లేటివ్ అవుతుంది. టాల్, టాలర్, టాలెస్ట్. హ్యాపీ, హ్యాపియర్, హ్యాపీయెస్ట్. అయితే అన్నిటికి అంతేనా? కంపారిటివ్ అనంగానే ఈఆర్ అండ్ సూపర్లేటివ్ అనంగానే ఎస్‌టి ఈ విధంగానే ఉంటాయా? అంటే యెస్. అన్నిటికి అంతే ఉంటాయి. అయితే 2 సిలబుల్ యాడ్జెక్టివ్స్ బిగ్ ఉంది. 2 సిలబుల్ కాదు. 1 లేదా 2. 1 లేదా 2 సిలబుల్. అంటే సిలబుల్ అంటే ఏంటి? అదిగోండి బిగ్ ఒక సిలబుల్. టాల్ ఒక సిలబుల్. ఒకటి ఎలా సంపూర్ణ అర్థం వచ్చేటటువంటి ఒక అక్షరం. ఒక పదం గనక మనం ఇలా పలికితే సంపూర్ణంగా ఉండాలవి. అంటే ఒక ఓవెల్‌తో కలిసి ఉన్నాయి. ఏదైతే ఉందో ల్, గ్, ఈ గావు. ఇవి సిలబుల్ కాదు. హ్యాపీ ఉంది చూడండి 2 సిలబుల్. సంపూర్ణం ఈతో ఎండ్ అయింది. హ్యాప్ అన్నారనుకోండి అది కాదు. హ్యాపీ 2 సిలబుల్. ఈ 2 సిలబుల్ లోపల ఉన్న వాటన్నిటికి కూడా ఈఆర్‌లొస్తాయి. అండ్ సూపర్లేటివ్ ఫార్మ్ చేసేటప్పుడు ఈఎస్‌టి వస్తాయి. మించితే ఏమొస్తాయి అంటే మోర్ తగిలిస్తాం వాటికి. మోస్ట్ తగిలిస్తాం సూపర్లేటివ్‌కి. కాబట్టి 2 సిలబుల్ కన్నా ఎక్కువుంటే ఇంపార్టెంట్ చూడండి. ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ ఈ విధంగా ఉంటుంది గదా! ఈ ఇంపార్టెంట్ ఈ ఒక సిలబుల్, రెండో సిలబుల్ అండ్ అర్టే ఇది మూడో సిలబుల్. ఈ విధంగా 2 సిలబుల్ కన్నా ఎక్కువ గనక ఉన్నట్లయితే వీటికి ఈ యొక్క కంపారిటివ్ డిగ్రీ ఫార్మ్ చేసేటప్పుడు కంపారిటివ్ యాడ్జెక్టివ్ ఆర్ యాడ్‌వర్బ్‌కి మోర్ తగిలించడం జరుగుతుంది. సూపర్లేటివ్ యాడ్జెక్టివ్‌గా మార్చడానికి మోస్ట్ అనేది
తగిలించడం జరుగుతుంది. సూపర్లేటివ్ డిగ్రీలో ఆ యాడ్జెక్టివ్‌కి మనం మోస్ట్ అనేది తగిలించడం జరుగుతుంది. ఆ విధంగా. తర్వాత ఒకవేళ వీటిలో కొన్ని చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు ఈ ఉందనుకోండి చివర్ల కంపారిటివ్ ఇదిగోండి చూడండి లార్జ్, లార్జర్, లార్జెస్ట్. ఓకే. 2 ఈలు అట్లా ఏం రావు. ఇప్పుడు మనం ఏమనుకున్నాం 2 సిలబుల్ గనుకుంటే ఈఆర్ తగిలిస్తాం. మరి చివర్లో ఈ ఉంటే 2 ఈలు తగిలిచ్చాం ఒకటే. లార్జెస్ట్ ఉంది. ఈఎస్టీ మామూలుగా ఫార్మ్ చేయడానికి సూపర్లేటివ్‌లో యాడ్జెక్టివ్ ఈ ముందు మనం లేదా యాడ్జెక్టివ్‌ని సూపర్లేటివ్ యాడ్జెక్టివ్‌గా ప్రెజెంట్ చేసేటప్పుడు మామూలుగా ఏంటి బిగ్ అని ఉంది. దీనికి ఏం చేస్తాం బిగ్గర్ ఈఆర్ తగిలిచ్చా. బిగ్గెస్ట్ సూపర్లేటివ్ యాడ్జెక్టివ్. ఈ విధంగా బిగ్గెస్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మరి ఈ ఉంటేనో చివర 2 ఈలు పెడతామంటే కాదు. ఒక్క ఈనే ఉంచాలి. అది గమనించాలి. మరి వై ఉంటేనో వై ఉంటే ఏం చేయాలి అంటే వై ప్లేస్‌లో ఐ పెట్టేసి ఈఆర్ తగిలిచ్చాలి. వై ప్లేస్‌లో ఐ పెట్టేసి ఈఎస్టీ తగిలిచ్చాలి. ఆ విధంగా కంపారిటివ్ యాడ్జెక్టివ్ అండ్ సూపర్లేటివ్ యాడ్జెక్టివ్‌ని ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. అలానే వర్డ్స్ ఎండింగ్ ఇన్ వై ఆఫ్టర్ ఎ వోవెల్. కాన్సోనెంట్ ఉంటే ఓకే. ఇప్పుడు ఎస్‌వై ఉంది కదా! ఎస్ ఉంది కాన్సోనెంట్. వోవెల్ ఉంటే ఏం చేయాలి? ఏం చేయాలి అంటే మార్చనక్కర్లా. దానికే ఈఆర్, ఈఎస్టీ పెడితే సరిపోతుంది. అంటే మనం సింపుల్‌గా ఏందంటే ఈ ఉన్నంత మాత్రాన 2 ఈలు పెట్టకూడదు. ఒక ఈనే రానియాలి. వై వచ్చినప్పుడు ఏందంటే కాన్సోనెంట్ ఎస్‌వై బిజీ ఇలాంటి వాటికి ఏందంటే బిజియర్, హయ్యర్ అట్లా కాకుండా ఇది గనక ఈ ఉంటే వోవెల్ ఉంటే వైకి ముందు అప్పుడు మామూలుగా ఏదైతే పద్ధతి ఫాలో అవుతామో అదే ఫాలో అవుతాం. అలా అని అన్నిటికి అదే పెట్టేస్తామంటే కొన్ని ఉన్నాయి. కొన్ని అంటే కొన్ని ఉన్నాయి. ఇర్రెగ్యులర్‌గా అంటే మాట విననివన్నమాట. ఎక్కడైనా గాని మాట ఎన్ని ఉంటాయి. ఇందులో గుడ్, బెటర్, బెస్ట్ అన్నమాట. బ్యాడ్, వర్స్ట్. అంటే గుడర్ అనేది ఎక్కడైనా విన్నారా? లేదు గదా! గుడెస్ట్ అట్లాంటివి లేవు గదా! బ్యాడ్, బ్యాడర్, బ్యాడెస్ట్, లిటిల్, అట్లా లేవు గదా! ఇవి ఏందంటే ఇర్రెగ్యులర్ ఫార్మ్స్ ఉంటాయన్నమాట. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్‌లో ఇర్రెగ్యులర్ ఫార్మ్స్ ఏంటంటే ఇవి. ఇవి బట్టి పట్టేయాలి. గుడ్, బెటర్, బెస్ట్, బ్యాడ్, వర్స్ట్, లిటిల్, లెస్, లీస్ట్, మెనీ, మోర్, మోస్ట్, మచ్, మోర్, మోస్ట్ అట్లా. ఓల్డ్, ఓల్డర్, ఓల్డెస్ట్, ఫార్, ఫార్దర్, ఫార్దెస్ట్, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఫర్దర్ అట్లా వస్తాయి. అండ్ లేట్, లేటర్, లేటెస్ట్. ఈ విధంగా ఇవి డిఫరెన్స్ అన్నమాట. ఇక దేన్ని ఎప్పుడు అలా వాడాలి? పాజిటివ్ డిగ్రీ అనుకోండి. కంపారిజన్ ఉండదు. వేటితో కంపారిజన్ అనేది చేయడం జరగదు. బాహుబలి ఈజ్ టాల్ అంటే టాల్ అంతే. ఓకే. కంపారిటివ్ డిగ్రీలో ఏం జరుగుతుంది అంటే బిట్వీన్ 2 ఇద్దరి మధ్య పోలికలుంటాయి. ప్రభాకర్ ఈజ్ టాలర్ దాన్ సుధాకర్. ప్రభాకర్ అనేవాడు సుధాకర్ కన్నా చాలా ఎత్తుగా ఉన్నాడు. ఇక్కడ పోలిక ప్రభాకర్‌కి, సుధాకర్‌కి. తర్వాత సూపర్లేటివ్ డిగ్రీ. అయితే ఈ సూపర్లేటివ్ డిగ్రీలో చూడండి కిరణ్ ఈజ్ ద టాలెస్ట్ ఆఫ్ ఆల్. అంటే చాలా మంది ముగ్గురు మించి ఉంటే సూపర్లేటివ్ డిగ్రీ అంటే ఇద్దరు కాకుండా అంతకు మించి గనక ఉన్నట్లయితే సూపర్లేటివ్ డిగ్రీని మనం వాడేస్తాం. టాలెస్ట్ ఆఫ్ ఆల్ అందరికన్నా చాలా పొడుగ్గా ఉన్నాడు. ఈ విధంగా ఉంది. పాజిటివ్ డిగ్రీలో ఎటువంటి కంపారిజన్ జరగదు. కానీ ఈక్వాలిటీ అయితే చెప్పొచ్చు. యాజ్ వెల్ యాజ్ ఇట్లా అయితే చెప్పొచ్చు. అప్పుడు మనం సింపుల్ పాజిటివ్ యాడ్జెక్టివ్‌ని వాడుకుంటాం. ఇక కొన్ని రూల్స్ ఏంటంటే యాజ్ వస్తే ఈక్వాలిటీ సెన్స్ మనం పాజిటివ్ డిగ్రీలో ఎక్కువగా వాడతాం. సో యాజ్ కూడా పాజిటివ్ డిగ్రీలోనే వాడతాం. అయితే సో యాజ్ అనేది నెగెటివ్‌కి వాడతాం. యాజ్ అనేది పాజిటివ్ డిగ్రీలో ఈక్వాలిటీకి వాడతాం. అదిగోండి భల్లాల దేవ ఈజ్ యాజ్ టాల్ యాజ్ బాహుబలి. ఓకే. ఇది పాజిటివ్ సెన్స్. నెగెటివ్ సెన్స్ ఎలా వచ్చింది? భల్లాల దేవ ఈజ్ నాట్ సో టాల్ యాజ్ బాహుబలి అన్నప్పుడు నాట్ సో నెగెటివ్ వచ్చినప్పుడు సో వస్తుంది. అది గమనించుకోవాలి. చాలా ఇంపార్టెంట్ ఈ పార్ట్. మర్చిపోకూడదు. కంపారిటివ్‌లో దాన్ అనేది వస్తుంది. మిగతా ఎక్కడా రాదు. కంపారిటివ్ ఏదైతే డిగ్రీస్ ఆఫ్ కంపారిటివ్ డిగ్రీలో దాన్ అనేది మనకు కనబడుతుంది. అట్లానే సూపర్లేటివ్ డిగ్రీకి ముందు ఖచ్చితంగా దా అనేది ఉంటుంది. అది మర్చిపోకూడదు. మర్చిపోకుండా 2 విషయాలు ఏంటంటే ఇక్కడ కంపారిటివ్ డిగ్రీలో కంపారిటివ్ యాడ్జెక్టివ్ పక్కన మనకొచ్చేసి దాన్ కనబడుతుంది.
ఇద్దరిని పోల్చినప్పుడు ఎప్పుడైనా సరే దాన్ అనేది రావాల్సిందే. అండ్ సూపర్లేటివ్ డిగ్రీలో సూపర్లేటివ్ యాడ్జెక్టివ్ ఏదైతే మనం ఉందో దాని ముందు దా అనేది రావాల్సిందే. అవి ఇదనమాట. యాడ్జెక్టివ్సే కావు యాడ్‌వర్బ్స్ కూడా ఉంటాయి. అది గమనించా. ఇక సెంటెన్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ చేసేటప్పుడు అంటే సింపుల్ టు ఐ మీన్ పాజిటివ్ డిగ్రీ టు కంపారిటివ్ డిగ్రీ. కంపారిటివ్ డిగ్రీ టు సూపర్లేటివ్ డిగ్రీ. సూపర్లేటివ్ డిగ్రీ టు పాజిటివ్ డిగ్రీ. ఇలా మార్చడమే ఈ సెంటెన్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ అంటారు. ఒక 5 మోడల్స్ ఉన్నాయి. ఈ మొదటి 2 మోడల్స్ వచ్చేసి ఇద్దరి మధ్య పోలికలు మాత్రమే. ఓన్లీ 2 పర్సన్స్‌కి మధ్య పోల్చి చూడటం మాత్రమే దానికి ఉపయోగపడతది. ఎలా ఉంటుంది ఇది అంటే చూడండి, రవి ఈజ్ టాలర్ దాన్ మనీ. రవి ఈజ్ టాలర్ దాన్ మనీ. ఈ విధంగా ఉంటుంది. అండ్ సెకండ్ మోడల్ వచ్చేసి శశి ఈజ్ నాట్ క్లెవరర్ దాన్ కాస్. ఈ విధంగా ఉంటుంది. మనం సింపుల్‌గా నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఏందంటే కనీసం జస్ట్ వాట్ ఈస్ వాట్ ఏబీసీ అనేది తెలియాలి, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. సింపుల్‌గా కట్టే కొట్టే తెచ్చి అందులో పెట్టేస్తాం. సింపుల్‌గా అంటే కుదరదు. ఎందుకంటే బేసిక్స్ తెలియకపోతే మాత్రం ఇందులో వర్కౌట్ అవ్వదు. అందుకని నేను బేసిక్స్ నుంచి అసలు ఎట్లా ఫార్మ్ చేస్తారు, కంపారిటివ్ డిగ్రీలో యాడ్జెక్టివ్‌ని ఎలా ఫార్మ్ చేస్తారు, సూపర్లేటివ్ డిగ్రీలో యాడ్జెక్టివ్‌ని ఎట్లా ఫార్మ్ చేస్తారు, దేనికి ఈఆర్ వస్తుంది, దేనికి మోర్ వస్తుంది, దేనికి ఎస్టీ వస్తుంది, దేనికి మోస్ట్ వస్తుంది, ఇట్లా ప్రతిదీ కూడా ఇన్ డీటెయిల్ చెప్పుకుంటూ వచ్చా. ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. సెంటెన్స్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే పాజిటివ్ టు కంపారిటివ్, కంపారిటివ్ టు పాజిటివ్, అలానే కంపారిటివ్ టు సూపర్లేటివ్, సూపర్లేటివ్ టు కంపారిటివ్, సూపర్లేటివ్ టు పాజిటివ్, పాజిటివ్ టు సూపర్లేటివ్. ఈ విధంగా మార్పులు చేయడం జరుగుతుంది. ఇందులో మోడల్స్‌లో మోడల్ 1 అండ్ 2 కేవలం ఇద్దరు వ్యక్తులు లేదా 2 వస్తువుల మధ్య పోలికలైతే ఉంటాయి. వీటిని మనం చూసినట్లయితే మొదటి రకం వచ్చేసి ఇది మనం చూసుకున్నట్లయితే పాజిటివ్‌గా ఉంటుంది కంపారిటివ్. అండ్ నెగెటివ్ పాజిటివ్ అనేది వస్తుంది. రెండో రకం చూసినట్లయితే నెగెటివ్ కంపారిటివ్ ఉంటుంది. అండ్ పాజిటివ్‌లో మనకొచ్చేసి ఎట్లాంటి నెగెటివ్ అనేది పాజిటివ్ డిగ్రీలో ఉండదు. ఇది చూడడానికి కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గాను నాకు చాలా ఇబ్బందిగా ఉండేది మోడల్ 1 అండ్ 2. అయితే నేను ఎట్లా నేర్చుకున్నాను అంటే మ్యాథ్స్ సహాయంతో నేర్చుకున్నా. ఎట్లా నేను అనుకున్నా అంటే ఏ ఈజ్ గ్రేటర్ థాన్ బి. బి ఈజ్ నాట్ సో గ్రేట్ యాస్ ఏ. అట్లానే బి ఈజ్ నాట్ గ్రేటర్ థాన్ ఏ. ఏ ఈజ్ అట్‌లీస్ట్ యాస్ గ్రేట్ యాస్ బి. ఈ విధంగా నేను ఇక్కడ 2 వ్యక్తులు లేదా 2 వస్తువులు కదా! ఏ, బి అనుకున్నాం. ఈ 2 మోడల్స్ ఈ విధంగా నేర్చేసుకున్నా. ఏ ఈజ్ గ్రేటర్ థాన్ బి, బి ఈజ్ నాట్ సో గ్రేట్ యాస్ ఏ, బి ఈజ్ నాట్ గ్రేటర్ థాన్ ఏ, ఏ ఈజ్ అట్‌లీస్ట్ యాస్ గ్రేట్ యాస్ బి. వీటి సహాయంతో నేనేం చేస్తా అంటే రవి, మనీ ఉందనుకోండి. ఇక్కడ రవి ప్లేస్ చేసుకుంటా ఏ దగ్గర, ఇక్కడొచ్చేసి మనీ ప్లేస్ చేసుకుంటా. దాని ప్రకారంగా నేను వీటిని బి ఈజ్ నాట్ సో గ్రేట్ యాస్ ఏ కదా, మనీ ఈజ్ నో సో టాల్ యాజ్ రవి. ఆ విధంగా. నెక్స్ట్‌ది శశి ఈజ్ నాట్ క్లెవర్ థాన్ కాశీ. ఓకే. బి దగ్గర శశి. ఓకే. ఏ దగ్గర కాశీ. అప్పుడు కాశీ ఈజ్ అట్‌లీస్ట్ యాస్ క్లెవర్ యాస్ శశి. ఇట్లా మారతాయి అన్నమాట. రోల్స్ చేంజ్ అవుతాయి. చూడండి ఏ గ్రేటర్ థాన్ బి కదా! ఇగోండి చూడండి బి మారిపోయింది, ఏ మారిపోయింది. ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు వచ్చింది. ఇక్కడ చూడండి బి ఈజ్ నాట్ గ్రేటర్ థాన్. ఏ ఈజ్ గ్రేటర్ థాన్ బి అన్నప్పుడు బి ఈజ్ నాట్ గ్రేటర్ థాన్ ఏ అవుతుంది. సేమ్ 2 ఒకటే. ఇక్కడ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏ, ఇక్కడ ఏ ఈక్వల్ టు బి. రోల్స్ చేంజ్ అవుతాయి. అండ్ ఇక్కడ రెండో దానికి వచ్చినటువంటి నాట్ అనేది ఇక్కడ మొదటి దానికి వస్తుంది. ఇదేంటంటే ప్రాక్టీస్ మీద రావడం జరుగుతుంది. దీన్ని నేను బట్టి పట్టేసా. సింపుల్‌గా చెప్పాలంటే ఈ ఫార్ములా ఏసేసుకొని సింపుల్‌గా నేను చేసింది ఏందంటే ఈ 2 మోడల్స్‌కి ఏ ఈజ్ గ్రేటర్ థాన్ బి, బి ఈజ్ నాట్ సో గ్రేట్ యాస్ ఏ, ఏ తర్వాత రోల్స్ చేంజ్. బి ఈజ్ నాట్ గ్రేటర్ థాన్ ఏ, ఏ ఈజ్ అట్‌లీస్ట్ యాస్ గ్రేట్ యాస్ బి.
ఈ విధంగా నేనైతే బట్టి పట్టేసా. అండ్ ఇక్కడ ఏందంటే ఏ 2 వచ్చినా గానీ, 2 వస్తువులు గానీ, ఇద్దరు వ్యక్తులు గానీ వచ్చినప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ రాసేసి దాని ప్రకారంగా మార్చేసుకుంటా. ఆ విధంగా మోడల్ 1, మోడల్ 2. ఇక మోడల్ 3 వచ్చేసి సూపర్లేటివ్. ఇది ఏందంటే ఆహ్, దీన్ని మోడల్ 3ని నేనేమంటానంటే ఎవరెస్ట్ రూల్‌తో నేను నేర్చుకున్నా. ఎవరెస్ట్ రూల్ అంటే ఏందంటే ఎవరెస్ట్ పర్వతం ఒక్కటే ఉంటది భూమి మీద. అది చాలా హైయెస్ట్ పీక్, ఇంకోటి ఏది ఉండదు. కాబట్టి దీనికి ఎట్లా వస్తాయి అంటే ఎనీ అదర్, నో అదర్. సింపుల్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే నో అదర్, ఇంకెవ్వరు ఉండరు. ఎనీ అదర్, ఎవరెస్ట్ అని గుర్తుపెట్టుకున్నాం. ఇవి ఎట్లా రాయాలి ఏంటనేది మీకు ప్రాక్టీస్ సెషన్‌లో రాసేటప్పుడు చెప్తాను. ఎట్లా అంటే మార్చేటప్పుడు షేక్స్‌పియర్ ఇప్పుడు సపోజ్ నో అదర్ డ్రామటిస్ట్ ఈస్ యాస్ గ్రేట్ యాస్ షేక్స్‌పియర్ అనుకోండి. కంపారిటివ్‌లో ఎనీ అదర్ వస్తుంది. షేక్స్‌పియర్ ఈస్ గ్రేటర్ థాన్ ఎనీ అదర్ డ్రామటిస్ట్. అట్లానే ఎవరెస్ట్ అంటే ఇదిగోండి ఎస్‌టి వచ్చింది ఇట్లా. షేక్స్‌పియర్ ఈస్ ద గ్రేటెస్ట్ డ్రామటిస్ట్ అట్లా. తర్వాత వన్ అమాంగ్ ద బెస్ట్. ఇదేందంటే రిచ్ మ్యాన్ రూల్. రిచ్ మ్యాన్ చాలా మంది ఉంటారు. మారిపోతూ ఉంటారు. వన్ ఆఫ్ ద అనేది వస్తుంది. ఓకేనా? వన్ ఆఫ్ ద వస్తుంది. దీనికి ఎట్లా అంటే వెరీ ఫ్యూ ఈ బట్టి పట్టాడండి. వెరీ ఫ్యూ తర్వాత మెనీ అదర్, వన్ ఆఫ్ ద. ఈ విధంగా మనం గుర్తుపెట్టేసుకోవాలి. వెరీ ఫ్యూ, మెనీ అదర్, వన్ ఆఫ్ ద. ఈ విధంగా గుర్తుపెట్టేసుకొని వాటిని ఏం చేయాలి అంటే కన్వర్ట్ చేయాలి. ఎలా వస్తుంది? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక్కటే ఒకటి షేక్స్‌పియర్ ఈస్ ద గ్రేటెస్ట్ డ్రామటిస్ట్. కానీ ఇక్కడికొచ్చేసరికి షేక్స్‌పియర్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అని వస్తుంది. ఒకడు, గొప్పోళ్ళలో ఒకడు. కంపారిటివ్‌లో ఏందంటే ఇప్పుడు అబ్దుల్ కలాం గురించి చెప్తున్నా. అబ్దుల్ కలాం ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ విజనరీస్. వన్ ఆఫ్ ద ఒకడు. వాళ్ళలో ఒకడు. కానీ మోడల్ నంబర్ 3లో అతనొక్కడే. ఇంకెవ్వడు లేడు. ఉండడు. నో అదర్. ఎనీ అదర్. అండ్ ఎవరెస్ట్ టైప్ అన్నమాట. కానీ మోడల్ నంబర్ 4లో వచ్చేసి ఏమవుతుంది అంటే రిచ్ మ్యాన్ టైప్. అంటే రిచ్ మ్యాన్ రూల్ అని నేను గుర్తుపెట్టుకున్నా. వన్ ఆఫ్ ద. ఎవ్వడు ఉన్నోడు కాదు. అత్యంత ఉన్నోడు ఎవడు లేడు. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు మారిపోతూ ఉంటారు. వన్ ఆఫ్ ద రిచ్ మ్యాన్ రూల్‌లో వచ్చేసి ఎట్లా అంటే వెరీ ఫ్యూ, మెనీ అదర్ చాలా మంది ఉంటారు. వన్ ఆఫ్ ద. ఓకే. వెరీ ఫ్యూ అనేది పాజిటివ్‌లో వస్తుంది. మెనీ అదర్ అనేది కంపారిటివ్‌లో చివర వస్తుంది. వన్ ఆఫ్ ద అనేది సూపర్లేటివ్‌లో మధ్యలో వస్తుంది. ఈ విధంగా ఇక ఏం లేదు బండ గుర్తు అలా పెట్టుకోవడానికి. తర్వాత ఐదో రూల్ వచ్చేసి నెగెటివ్ సూపర్లేటివ్ అనమాట. ఇదేందంటే ఒక్క నాట్‌ని తీసేసామనుకోండి మారిపోద్ది. రోజ్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్లవర్ అన్నామనుకోండి. ఎవరెస్ట్ రూల్ కిందకెళ్ళిపోతుంది ఇది. ఎవరెస్ట్ రూల్ ఏంటి? నో అదర్, ఎనీ అదర్, ఎవరెస్ట్. ఇక్కడ ఏం జరుగుతుంది? నాట్ రావడంతో నెగెటివ్ సూపర్లేటివ్ అన్నమాట ఇది. సూపర్లేటివ్‌లో కాదు, నాట్ అని రావడం జరుగుతుంది. దానికి అప్పుడు కంపారిటివ్‌లో సమ్ అదర్ అని వస్తుంది. అండ్ పాజిటివ్‌లో ఈక్వాలిటీ మనం ఏదైతే ఫస్ట్‌లో చెప్పుకున్నామో అట్‌లీస్ట్ ఈక్వల్ అనమాట. ఈక్వాలిటీ లెవెల్‌లో వస్తుంది. సమ్ ఫ్లవర్స్ ఆర్ అట్‌లీస్ట్ యాస్ ఈక్వల్ అనమాట. యాస్ బ్యూటిఫుల్ యాస్ అ రోజ్. ఈక్వల్ ఆ విధంగా రావడం అయితే జరుగుతుంది. నెగెటివ్ సూపర్లేటివ్ అనమాట. మోడల్ నంబర్ 3లో మనకు జరిగేదేందంటే ఎవరెస్ట్. ఇంకెవ్వరు లేరు, ఉండరు. అందుకని నో అదర్, ఎనీ అదర్, ఎవరెస్ట్. మోడల్ నంబర్ 4లో రిచ్ మ్యాన్ రూల్ ఇదేంటంటే ఒకడుంటాడు. ఎవరు? కొందరిలో ఒకడు. వన్ ఆఫ్ ద మోస్ట్ రిచెస్ట్ పర్సన్స్. అత్యంత ధనవంతుల్లో ఒకడు. అప్పుడు ఏం జరుగుతుంది? వెరీ ఫ్యూ అనేది పాజిటివ్‌లో వస్తుంది. మెనీ అదర్ వచ్చేసి మన కంపారిటివ్‌లో వస్తుంది. వన్ ఆఫ్ ద సూపర్లేటివ్‌లో వస్తుంది. దానికే ఈ ఎవరెస్ట్ రూల్ ఏదైతే నో అదర్, ఎనీ అదర్, ఎవరెస్ట్ ఉందో దానికే నాట్‌ని పెట్టడంతో ఏం జరుగుతుంది అంటే సమ్ అదర్, ఎనీ అదర్ ప్లేస్‌లో సమ్ అదర్ అని వస్తుంది. ఇక్కడ ఈక్వల్ రూలు, ఈక్వాలిటీ, ఈక్వల్ అట్‌లీస్ట్, యాస్ అనేసి రావడం అయితే జరుగుతుంది.
అయితే కొన్ని గ్రామర్ టిప్స్ ఏంటంటే కొన్ని ఆహ్, మనవి కొన్ని చెప్పుకున్నాం. ఏందంటే దా అనేది సూపర్‌లేటివ్‌లో వస్తుంది అనేసి. అయితే ఇక్కడ కొన్ని సందర్భాల్లో దా అనేది కంపారిటివ్ యాడ్జెక్టివ్ పక్కన కూడా రావడం జరుగుతుంది. ద మోర్ యూ వర్క్ ద బెటర్ యూ గెట్ ఇట్లాంటివన్నమాట. ఇదేందంటే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ఉపయోగపడేయన్నమాట. ఒకే దాంట్లో పోల్చినప్పుడు అట్లా ఏందంటే అలానే ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ఉపయోగపడతాయి. కన్వర్షన్ కంటే అంతగా ఉపయోగపడవు. అవి గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఇంపార్టెన్స్ ఉన్నాయో వాటికి ఇంపార్టెంట్ అవుతుంది. అయితే కొన్ని ముఖ్యమైనదేందంటే ఫ్రెంచ్ ఆరిజిన్ కొన్ని లాటిన్ ఆరిజిన్ ఉన్నాయి. లాటిన్ ఆరిజిన్ యాడ్జెక్టివ్స్ ఉంటాయి. జూనియర్, సీనియర్, సుపీరియర్, ఓఆర్ వస్తుంటాయి చివర్లో. వాటికి మాత్రం థాన్ రాయకూడదు. కంపారిటివ్‌లో టు రాయాల్సి ఉంటుంది. అది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఇంకోటేందంటే షీ ఈజ్ టాలర్ థాన్ హిమ్ అని రాస్తుంటాం. అట్లా రాయకూడదు. జనరల్‌గా ఎలా రాయాలి అంటే షీ ఈజ్ టాలర్ థాన్ హీ ఈజ్ అట్లా రాయాలి. అలా రాయాల్సి ఉంటుంది. కాబట్టి అదొకటి గమనించుకోవాల్సినటువంటి విషయం. ఇంకోటి రాసేటప్పుడు ఇవన్నీ కూడా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ బాగా ఉపయోగపడతాయి. ద వెదర్ ఆఫ్ కాశ్మీర్ ఈస్ కూలర్ థాన్ దట్ ఆఫ్ బెంగుళూరు అని రాయాలి. ఓకేనా? ద వెదర్ ఆఫ్ కాశ్మీర్ ఈస్ కూలర్ థాన్ బెంగుళూరు అని రాస్తే కాశ్మీర్ యొక్క వాతావరణాన్ని బెంగుళూరు వాతావరణంతో కాకుండా బెంగుళూరుతో పోలుస్తున్నటువంటి అర్థం వస్తుంది. థాన్ దట్ ఆఫ్ అని వాడినప్పుడు ఏందంటే ఆ వాతావరణాన్ని ఈ వాతావరణాన్ని పోల్చినట్టుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ టోటల్‌గా టూకీగా చెప్పుకోవాలి అంటే 5 రకాల మోడల్స్ ఉన్నాయి. ఈ 5 రకాల మోడల్స్‌ని మనం ఒకసారి చూద్దాం ఇప్పుడు. ఒకసారి మనం మోడల్స్ అన్ని చూద్దాం అన్నమాట. ఫస్ట్ మోడల్ వచ్చేసి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఫస్ట్ మోడల్ ఆహ్, ఏ ఈజ్ గ్రేటర్ థాన్ బి ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మనం రాయాల్సిందేందంటే బి ఈజ్ నాట్ సో గ్రేట్ యాజ్ ఏ ఈ విధంగా రాస్తాం. రెండో మోడల్ వచ్చేసి ఏందంటే బి ఈజ్ నాట్ గ్రేటర్ థాన్ ఏ మోడల్‌లో వస్తుంది. అప్పుడు మనం ఏ ఈజ్ అట్‌లీస్ట్ యాస్ గ్రేట్ యాస్ బి అని రాయాల్సి ఉంటుంది. ఇంతే ఈ మోడల్‌లో. మూడో మోడల్ వచ్చేసరికి ఎవరెస్ట్ రూల్. ఈ ఎవరెస్ట్ రూల్ ప్రకారం ఏందంటే హైయెస్ట్ అని వస్తుంది. హైయెస్ట్ అంటే ఇంకా అదే టాప్, రిచెస్ట్ ఈ విధంగా వస్తుంది. వచ్చినప్పుడు పాజిటివ్‌లో వచ్చేసి మనం నో అదర్ వాడతాం. అండ్ కంపారిటివ్‌లో వచ్చినప్పుడు ఏందంటే ఎనీ అదర్ అని మనం వాడడం అయితే జరుగుతుంది. ఎవరెస్ట్ అంటే ఇంకా ఎస్‌టి అన్నది చివర్లో రావడం ఎవరెస్ట్. హి ఈస్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. వన్ ఆఫ్ ద రాదు. నెక్స్ట్ ఫోర్త్‌ది మనం గమనించినట్లయితే ఇది రిచ్ మ్యాన్ షూ. అంటే ఏందంటే చాలా మంది ఉంటారు ధనవంతులు. సూపర్‌లేటివ్‌లో వన్ ఆఫ్ ద అని వస్తుంది. ఈ ఇంకా మనకొచ్చేసి దీంట్లో ఏమొస్తాయి అంటే ఫ్యూ అదర్స్, ఫ్యూ అదర్, మెనీ అదర్ అనేసి రావడం అయితే జరుగుతుంది. ఈ పాజిటివ్‌లో వచ్చేసి వెరీ ఫ్యూ అని రావడం జరుగుతుంది. అండ్ కంపారిటివ్‌లో చివర్లో మెనీ అదర్ అని రావడం అయితే జరుగుతుంది. వన్ ఆఫ్ ద అనేది సూపర్‌లేటివ్‌లో ఉంటుంది. ఈ ఐదోదేందంటే మూడో దానికి నెగెటివ్ టైప్ అన్నమాట. ఆహ్, ఇక్కడ మనకొచ్చేసిందంటే నో అదర్ ఉంది కదా! నో అదర్‌కి రీప్లేస్‌మెంట్ ఉంటుంది. హైయెస్ట్ ఇక్కడ దానికి నాట్ అని వచ్చేస్తుంది. సింపుల్‌గా నాట్ పడిపోతుంది ఇక్కడ సూపర్‌లేటివ్‌లో. కానీ పాజిటివ్, కంపారిటివ్ మాత్రం మారడం అయితే జరుగుతుంది. ఇక్కడ నో అదర్ ప్లేస్‌లో సమ్ అదర్ రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడున్న ఏ ఈక్వల్ టు ఏదైతే బి ఉందో అది అట్లా వస్తుంది. అట్‌లీస్ట్, యాస్, ఈక్వల్ యాస్ అన్నటువంటిది పాజిటివ్‌లో అయితే రావడం జరుగుతుంది. అండ్ ఫిఫ్త్ మోడల్‌లో పాజిటివ్‌లో ఇక్కడ కూడా సమ్ అనేది రావడం జరుగుతుంది. ఏదైతే అది నౌన్ ఏదైతే అడిగారో అది. సమ్ ఫ్లవర్స్ ఆర్ యాస్ బ్యూటిఫుల్ యాస్, అట్‌లీస్ట్ యాస్ బ్యూటిఫుల్ యాస్ ద రోజ్ అట్లా రావడం జరుగుతుంది. కంపారిటివ్ ఎప్పుడు కూడా దాని తర్వాత మనం చెప్పుకున్న ఏవైతే ఉన్నాయో దాని తర్వాత రావడం అట్లా అయితే జరుగుతుంది. అవి ఏందంటే ప్రాక్టీస్ మీద మనకి తెలుస్తూ ఉంటాయి.
కాబట్టి ఇది టోటల్‌గా 5 మోడల్స్. మనం ఏందంటే సింపుల్‌గా రూల్స్ అన్నీ కూడా ఏంది, ఎట్లా ప్రతిది ఏది వదలకుండా చక్కగా మనం చెప్పుకున్నాం. ఇన్ డీటెయిల్ చెప్పుకున్నాం. అండ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇంకా బాగా వీటి గురించి తెలుసుకున్నాం. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్. అండ్ ఇంకా మీకు వివరణలు కావాలి అంటే చక్కగా మీకు ప్లేలిస్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. దయచేసి గమనించండి. అండ్ సింపుల్‌గా లింక్ అని కామెంట్ సెక్షన్‌లో మీరు అడిగినట్లయితే ఖచ్చితంగా మీకు ప్లేలిస్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.